4 సార్లు చూసా. చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంది అని అంటే ఒక 2 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ, బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి సైకో అని ఎక్కడన్నా అన్నాడా? నేను ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. సైకోగాడు అని అన్నాడు. ఆ సైకోగాడు ఎవడన్నా ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పొద్దుటి నుంచి ప్రతి దగ్గర మా జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి మాట్లాడుకోవటం అనేది ఏందో నాకు అర్థమే కాలేదు. అదొక పాయింట్. రెండోది, అసలు ఇష్యూ ఎక్కడొచ్చింది మీరు చూస్తే, చిరంజీవి గారు ఆ ఇంట్లోకి పోయినప్పుడు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు కిందకి రారా అని చెప్పి నిలదీసో లేకపోతే బెదిరించో కిందకి పిలిపించుకున్నట్టు ప్రచారం ఉంది. అది కరెక్ట్ కాదు. ఆయన బెదిరించింది లేదు, పిలిచింది లేదు అని చెప్పి అక్కడ జరిగింది ఇది అని చెప్పి చెప్పినారు. అంటే ఒక విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనని ఏదో థ్రెటన్ చేసి కిందకి పిలిపించింది కాదు అని చెప్పి సెటరైట్ చేశాడు రికార్డ్ ని. సో ఇన్ఫాక్ట్ ఆ విధంగా చెప్పి ఉండుంటే చిరంజీవి గారికే ఇబ్బంది వచ్చిండేది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు థ్రెటన్ చేసినారు అనేది వచ్చిండేది కదా అభిప్రాయము. సో అసలు పాయింట్ ఇది పెట్టుకొని దీన్ని వేరే డైరెక్షన్ లో రాజకీయ లబ్ధి కొరకు తీసుకోపోతా ఉండదు. వాస్తవంగా నేను చెప్తాను, మా తండ్రి గారికి క్యాన్సర్ ఉన్నప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను బాలకృష్ణ గారికి చెప్పని కూడా చెప్పలేదు. వారు పర్సనల్ గా పోయి హాస్పిటల్లో రూమ్ లో పోయి మా తండ్రి గారిని 2 times విజిట్ చేశారు. అటువంటి మంచి మనసు ఉండే మనిషి బాలకృష్ణ గారు. సో ఈ విధమైన డిస్టర్బెన్సెస్ అన్నీ వచ్చినాయి కనుక అదేదో క్లారిఫికేషన్ కొరకు వారు చెప్పడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ వాళ్ళు లబ్ధి పొందే దాని కొరకు ఎట్లన్నా సరే కూటమి ప్రభుత్వం మధ్యలో ఒక డిఫరెన్సెస్ తీసుకొని రావాలా అని చెప్పి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉండరు. నాకు అర్థమే కావటం లేదు. ఎవరో చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పి ఏదో అన్నారు అని చెప్పి మీరు ఇప్పుడే ప్రోమోలో అన్నారు. ఎవరండి చిరంజీవి ఫ్యాన్స్ లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వచ్చి బాలకృష్ణ గారు అనేది నాకు అర్థం కాలేదు. జెన్యున్ ఫ్యాన్స్ ఎవరు అనరు. మీరు ఈ రోజు పోయి మీ కెమెరామ్యాన్ ని పంపించి అతి మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరినో మీరు చెక్ చేయండి. వాళ్ళు వెనకాల వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా లేకపోతే నన్ను అడగండి. అంటే దీపక్ రెడ్డి గారు నేను ఏది చూడకుండా కాదండి, నేను ఏది చూడకుండా అందులో నిజాలు లేకుండా నేను మాట్లాడను. నేను ఖచ్చితంగా చెప్పగలను, అఖిల భారత మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు కూడా, అది వెంకటేశ్వర గారు చెప్తారు, అది ఇక పేరు నేను ప్రస్తావించిన అందరికీ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. చాలా దగ్గరగా చిరంజీవి గారితో ఉన్న ఆయన పెట్టిన మెసేజ్ అది మీకు చూపించమంటారా? క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే ఒప్పుకోవాలి. వర్మ గారు ఈ రోజు దయచేసి కొంచెము జెన్యున్ గా సిన్సియర్ గా మనం మాట్లాడాలి. చిరంజీవి గారిని ఓకే లెటస్ టాక్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే వీళ్ళు చేసే దుష్ప్రచారంలో మనం పడకూడదు. చిరంజీవి గారిని అవమానకరంగా ఏమన్నా బాలకృష్ణ గారు వర్డింగ్ ఉందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నేను 4-5 సార్లు ఆ వీడియోని ప్లే చేసి విన్నాను. ఎక్కడ అవమానకరంగా మాట్లాడలేదు. చిరంజీవి గారు ఎవరు అప్పుడు ముఖ్యమంత్రి గారు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని రావాయా అని చెప్పి పిలిచినట్టు ఎందుకు బిల్లు మమ్మల్ని రమ్మని నువ్వు చేయలేదు అనే విధంగా ఆడ పోర్ట్రే అయితే ఆ విధంగా థ్రెటన్ చేయలేదు అనే క్లారిఫికేషన్ ఇచ్చినారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఇచ్చినట్ట లేకపోతే ఆయన గౌరవం తగ్గించినట్ట? ఫస్ట్ పాయింట్. చిరంజీవి గారు నిలదీసినారు జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వస్తుంది కదా, నన్ను నిలదీసేది ఏంది, నన్ను రమ్మంటం ఏంది అని చెప్పి. సో ఒక విధంగా ఇద్దరిని సేవ్ చేశాడు అక్కడ సిచ్యువేషన్, అంతే కదా. లెట్ us బి ఫ్రాంక్. సో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదన్నా ఇదిగో తప్పు చేసినాడు ఇది అని అన్నా, లేకపోతే చిరంజీవి గారిని ఇదిగో ఈ విధంగా తప్పు చేసినారు అని అన్నా దాంతో అర్థం ఉంది. సో ఫ్యాక్ట్ అక్కడ మనము పోవాలి. అసలు మీరు వాస్తవము ఈ రోజు ఈ విధంగా ఫిలిం ఇండస్ట్రీని వెనకాల వేసుకొని రావాలని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఒక్కటి ఓపెనింగ్ వర్డ్ నేను చెప్పి నేను ముగిస్తాను. జియో నెంబర్ 35 తీసుకొని వచ్చి బెనిఫిట్ షోస్ ఆపి స్లాబ్ సిస్టమ్ తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టింది వీళ్ళు కాదా? తనిఖీలు అని చెప్పి సినిమా థియేటర్ని హెరాస్మెంట్ చేసింది వీళ్ళు కాదా? జే ట్యాక్స్ ఇవన్నీ థియేటర్లన్నింటినీ సీజ్ చేసింది వాళ్ళు కాదా? తర్వాత ఇంటికి పిలిపించుకున్న సీనియర్ ఆర్టిస్టుని నీ పేరేంది, నువ్వు ఎవడు నువ్వు అని చెప్పి అడిగి వాళ్ళని అవమానపరిచింది వీళ్ళు కాదా? హూ ఆర్ యూ అని అంటారు. ఇంటికి పిలిచి పేర్లు కూడా తెలియకుండా నువ్వు ఎవరు అని అంటే నువ్వు అంత లెక్కలేని మనిషి అన్నట్టు అది కూడా చేసినారు. సో అదే విధంగా స్టూడియోలకి ఇచ్చిన భూమి, గతంలో తెలుగుదేశం ఇచ్చిన భూములు కూడా వీళ్ళు రద్దు చేసినారు. ఈ విధంగా ఫిలిం ఇండస్ట్రీని సర్వనాశనం చేసింది వాళ్ళు కాదా? కానీ ఇండస్ట్రీని సర్వనాశనం చేసి అదే సినిమా డైలాగులు మాత్రము బాగా వాడుకుంటారు. ఇప్పుడు కొత్తగా రప్ప రప్ప ఇవన్నీ ఫిలిం డైలాగులు
వస్తాయి కానీ మీకు ఫిలిం ఇండస్ట్రీ మాత్రం వాళ్ళకి పనికి రాదు. దయచేసి ఇది మాత్రం గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి చేసిన మంచి పనులనే ఇంత పెద్ద లిస్ట్ ఉంది. అది నెక్స్ట్ రౌండ్ లో నేను చెప్తాను. సో వాస్తవంగా దీన్ని రాజకీయం చేయకూడదు. దీన్ని కావాలని వైసీపీ వాళ్ళు కుట్ర చేసి ఏదో ఒక డిఫరెన్సెస్ మా మధ్యలో తేవాలని చెప్పి చూస్తున్నారు. బాలకృష్ణ గారు ఒక మంచి మనిషి, మనస్తత్వం ఉండే మనిషి. ఏదైనా ఒక వర్డ్ ఇదో అదో కొంచెం మాట్లాడతారు కానీ ఆ యాంగిల్లో తీసుకోకూడదు. నేను చెప్పకపోయినా మా తండ్రి గారు హాస్పిటల్లో ఉండారని చెప్పి 2 సార్లు రూముకు పోయి చూసి వచ్చినారు అని అంటే అటువంటి మంచి మనిషి. మా ఫాదర్ ఇంకేదో హాస్పిటల్ తీసుకోపోతే కూడా పోలా, నేను బాగున్నా, నేను ఈడే ఉంటాను అని అన్నారు. సో అటువంటి హార్ట్ ఫెల్ట్ మనిషి అండి. సో నేనేదో బాలకృష్ణ గారిని వెనకాల వేసుకొని రావాల్సిన అవసరం లేదు. సో చెయ్యని తప్పుని ఆయన మీద రుద్ది ఎవరో ఏవో అంటున్నారు అని అంటాం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడన్నా ఒక్క మాటన్నా అగౌరవంగా మాట్లాడినారా చిరంజీవి గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో? మీరు 2 days బ్యాక్ ప్రెస్ ముందు ఏమన్నారు? ముందు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తా ఉంది, ముందు మీరు అది చూడండి, తర్వాత నా సినిమా చూడండి అని చెప్పి 2 రోజుల క్రితము బాలకృష్ణ గారు ఓపెన్ గా మీడియాలో అనలేదా? సో ఇంత అన్నదమ్ముడు ఫీలింగ్ పెట్టుకొని ఉంటున్నప్పుడు ఈ విధంగా లబ్ధి పొందేదాని కొరకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి జూపూడి గారు అన్నారో లేదో తెలియదు కానీ జూపూడి గారు కూడా అసలు జూపూడి గారే మొదలుపెట్టింది దీన్ని. కాదండి దీపక్ రెడ్డి గారు, కాదు వినండి, దీపక్ రెడ్డి గారు అసలు మొదలు పెట్టిందే జూపూడి గారు కాదు. శకుడు అప్పుడు మహాభారతంలో మనం వినేవాళ్ళం శకుడి ట్రిక్స్ అని చెప్పి. అసలు ఇప్పుడు లైవ్ చూస్తున్నాము, మీకు అందుకని కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎట్లుంటుందో ఆ ట్రిక్స్ ఇప్పుడు అర్థం అవుతా ఉండే. రైట్, ఓకే. జూపూడి గారు ఏంటి సార్ ఇన్ని కుట్రలు చేస్తున్నారట, ఇంత దారుణాలు చేస్తున్నారట? అసలు ఈ ఇష్యూని మొదలుపెట్టిందే మీరు. ఫస్ట్ ప్రెస్ మీట్ మీదే, బయట ఉన్నది. అది వేయమంటారు ఒకసారి వింటారా దీపక్ బయట? ఒక్క నిమిషం సార్, మీ బయట మీకే వేసి వినిపిస్తాను, ఉండండి ఒక్క నిమిషం. దానికన్నా ముందు చిన్న నాది విన్నపం, స్మాల్ రిక్వెస్ట్. మా పెద్దలు గాదే గారితో, మా అన్న కామ్రేడ్ ఫరూక్ గారితో, ఐ మీన్ అన్నతోటి మాట్లాడిస్తే దాని తర్వాత నేను మాట్లాడతాను. రైట్, ఓకే, షూర్ అండి. గఫూర్ గారు నమస్తే. గఫూర్ గారు సారీ. గఫూర్ గారు ఎలా చూడాలి సార్ బాలకృష్ణ గారి ఇష్యూ? మీరు సభలో మీకు తెలుసు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ రకంగా ఉంటాయో, సభలో ఎలా ఉండాలో అని చెప్పి, అంటే అన్ని రకాలుగా ట్రోల్ అవుతున్నారు ఇప్పుడు ఆయన. ఒకటి కాదు, ఆయన గతం వెలికి తీస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు, ఫ్యూచర్ తీస్తున్నారు, అన్నీ ఒకటి కాదు 2 కాదు, చూస్తున్నారు కదా మీరు. సోషల్ మీడియా అంతా ఇదే వార్త. వర్మ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఆయన సహజంగా ఆవేశపరుడు, కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉంటున్నప్పుడు మాట దొరలడం కానీ మాట జారడం కానీ ఎంత నష్టం చేస్తుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. మొత్తం నిన్న ప్రొసీడింగ్స్ నేను కూడా చూశానండి. కామినేని శ్రీనివాస్ గారు సరే ఆ జరిగిన సంఘటన అది చెప్తూ వస్తూ అన్నాడు. ఈయన జోక్యం చేసుకోకపోయినా నష్టం లేదు. అక్కడ జోక్యం చేసుకుని తీరాల్సింది కూడా ఏం లేదు. ఈయన మీద ఏం చెప్పలేదు కామినేని శ్రీనివాస్. దాని మీదట ఆయన రియాక్ట్ అవుతూ ఆ సందర్భంగా చాలా స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏమంటే, పేరు చెప్పినప్పుడు దీపక్ రెడ్డి గారు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి సైకోగాడని చెప్పినారా? సందర్భం ఏమిటి? వీళ్ళందరూ ఆ సైకోగాన్ని కలవడానికి పోయినాడు. ఆ సైకోగాన్ని కలవడానికంటే ఏ సైకోగాడు? చాలా చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. దీపక్ రెడ్డి గారికి అర్థం కాలేదంటే నేనేం చేయలేను, కానీ అది తప్పు. గఫూర్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే సైకో ఉంటాడా అండి? ఏ సైకోగాన్ని కలవడానికి పోయినాడు సార్ వీళ్ళంతా? అది ఎవరన్నా ఉండొచ్చు కదా, పొద్దుటి నుంచి. అరే ఎవరన్నా ఉండొచ్చు కాదు, వీళ్ళందరూ పోయింది. ఇప్పుడు మీరందరూ సందర్భం చాలా అవమానపరుస్తున్నాడు వాళ్ళని కదా మీరు చెప్పేది. అది ఏ సైకోగాడు? చిన్నపిల్లలను కూడా అర్థమవుతుంది కదా. మనం ఎందుకంటే తప్పును తప్పుగా చూస్తే గౌరవం పదం వస్తే అది జగన్మోహన్ రెడ్డి అని అంటారా మీరు? మీరు ఏమన్నా అనుకోండి సార్, నేను అనుకునేది చెప్తున్నా. మీరు ఏమన్నా అనుకోండి, ఏ సైకోగాన్ని కలవడానికి పోతారండి? వీళ్ళేం బజార్లో పిచ్చోళ్ళు కదా, ఉంటే ఆ పిచ్చోళ్ళని కలవడానికి పోతారు ఆ సినిమా ప్రముఖులందరూ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి పోయింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు రాజకీయాలు ఉండేటువంటి వ్యక్తి అనేది కూడా వాస్తవం. సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ కోసం వాళ్ళందరూ ఏదో వాళ్ళ తిప్పల వల్ల పడినారు. సరే, ఒక
ఆ పద్ధతి ఏదో సాధించుకున్నామని చిరంజీవి గారి ఆ రోజుల్లో చేసినటువంటి ఆ ప్రకటన నేను చూశాను. నేను అది మంచిదా చెడ్డదా ఇండస్ట్రీ వాళ్ళు చెప్పాలి, ఎందుకంటే మనం బయట ఉండే వాళ్ళం, మనకేం తెలియదు. అది పోతే ఈ సందర్భంలో దాని ప్రస్తావన వచ్చినప్పుడు ఆ సైకో గారిని కలవడానికి పోయినారు అనేటువంటి ఆ మాట సైకో గారిని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి పోయినారు, లేదా ఆనాటి ముఖ్యమంత్రిని కలవడానికి పోయినారు, అది హుందాగా ఉండేది, గౌరవాన్ని పెంచేది. నంబర్ 1. నంబర్ 2, చిరంజీవి గారిని ప్రస్తావిస్తూ, చిరంజీవి పేరు తీయలేదు కానీ చిరంజీవి గారు అట్లా అనలేదు కానీ వాడేదో గట్టిగా ఈడేదో గట్టిగా మాట్లాడుతున్నాడు, ఏం గట్టిగా మాట్లాడలేదు అనేసి కామినేని శ్రీనివాస్ చెప్తున్నాడు. చిరంజీవి గారు గట్టిగా మాట్లాడిన తర్వాతనే ఆయన వచ్చాడు సీఎం అని. నేను చెప్పేది ఏమిటంటే దారిన పోయేటువంటి వివాదాన్ని నెత్తిమీద తెచ్చుకొని ఈ రకంగా ఇంకేదో సమర్థించుకోవడానికి రకరకాల వాదనలు చేయడం కంటే దీంట్లో స్పీకర్ స్థానంలో ఉండేటువంటి ఆయన రఘురామకృష్ణరాజు పొరపాటు ఉందండి. ఎందుకంటే అక్కడ వ్యక్తుల మధ్య సంబంధం కాదు, మాట్లాడుతుంటే సభలో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే ఆయన ఈ సైకో గాని అని అన్నాడో దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను నేను రికార్డ్స్ నుంచి అని చెప్పింటే సభా గౌరవం నిలబడి ఉండేది. ఎందుకంటే బాలకృష్ణ నిలువరించే దమ్ము అది లేదు ఈయనకు అన్నప్పుడు కనీసం లేదు, అది రికార్డును తొలగిస్తున్నాం అని చెప్తే సభా గౌరవం పెరిగి ఉండేది. ఒకరినొకరు ఏం తిట్టుకుంటారు, బయట తిట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అందరు కలిసి సభా మర్యాదల్ని కించపరిచే పద్ధతిలో పోకూడదు అనేది మా అభిప్రాయం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని అది రికార్డును తొలగించడం, జరిగిన దాని మీద ఏదో రకంగా సర్దుబాటు చేయడానికి, సర్దుబాటు అంటే వైసీపీ వాళ్ళు సర్దుబాటు కారు, కానీ జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కావాలంటే ఇది ఉద్దేశపూర్వకంగా చెప్పింది కాదు అనేటువంటి పద్ధతిలో ఏదో దాన్ని సర్దుబాటు చేయడం కోసం, కనీసం ప్రజల కోసమే చేయడం మంచిది. లేకపోతే ఇది ఇప్పుడు ఏదైనా ఒక ప్రజా సమస్య మీద మాట్లాడితే, ప్రజా సమస్య మీద ఆందోళన చేస్తే వాళ్ళకు మైలేజ్ పెరుగుతుంది, లేదా వీళ్ళకు గట్టిగా నిలబడిన వస్తుంది. అది చిల్లర విషయాల మీద ఈ రకంగా శాసనసభలో అది కూడా ఇది ఆంధ్ర ప్రజలకు ఇది అవమానకరం అండి. ఈ పద్ధతిలో రాబోయే కాలంలో జరగకూడదు. కాబట్టి ఏమైనప్పటికీ బాలకృష్ణ గారు మాట జారారు, స్పీకర్ గారు దాన్ని తొలగించి ఉండవలసింది. ఈ 2 విషయాల మీద మాత్రం నేను స్పెసిఫిక్గా చెప్పదలుచుకున్నాను. గతంలో జరిగినాయి, ఇట్లాంటి ఏం జరగలేదని చెప్పలేదు. గతంలో జరిగితే వెంటనే అది అజిటేషన్ జరుగుతుంది, అన్ని పార్టీలు స్పందిస్తారు, దాని మీద స్పీకర్ ఒక డెసిషన్ తీసుకుంటారు, దాని రికార్డును తొలగిస్తున్నామని చెప్తారు. ఆ రకంగా ఏదైనా సభ యొక్క హుందాతనాన్ని పెంచే పద్ధతిలో వ్యవహరించాలని నా కోరిక. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇది ప్రస్తావించిన విషయం కానీ అట్లాగే ఇప్పుడు చిరంజీవిని చిరంజీవి గారు అంటే అయిపోయింది కదండి. ఆయన పెద్ద ఈయన పెద్ద నాయకుడు కావచ్చు, ఈయన కూడా పెద్ద స్టార్ కావచ్చు. నేను సినిమాలు చూడను కాబట్టి నాకు ఎవరు గొప్పతనం ఏమో నాకు తెలియదు. కానీ పరస్పరం గౌరవించుకుంటే ప్రజాస్వామ్యంలో గౌరవం పెరుగుతుంది. కానీ వాడు వీడు అన్న మొదలు పెడితే ఇంకా బూతులు తిట్టుకుంటే ఏమొస్తుందండి ఈ స్థాయిలో? అది కూడా చిన్నపిల్లలు కాదు, లేకుంటే కొత్తగా ఎమ్మెల్యే అయిన వాడు కాదు, ఎన్టీ రామారావు గారి కుమారుడు, ఒక పెద్ద స్టార్ హీరో, లేకపోతే 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. ఇట్లా వివాదాలు తీసుకుని రావడం ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మాకు అన్న కాదు, మాకు తండ్రి లాంటి వాడు అని చెప్పినారు. మరి పవన్ కళ్యాణ్ స్పందించాలా, నేను దాన్ని పెంచాలని కోరుకోవడం లేదు. మనుషులు ఏదో గాయపడతారు కదా. ఇటువంటి వివాదాలకు తావు లేకుండా ఉండే పద్ధతిలో ఏదైనా పరిష్కారం గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు సభ హుందాగా ఉండాలి, సభ గౌరవప్రదంగా ఉండాలి. మరి హుందాతనానికి ఇక్కడ నష్టం జరిగినప్పుడు ఆయన జోక్యం చేసుకొని ఈ సర్దుబాటు చేయడం మంచిదని నా అభిప్రాయం. వెంకటేశ్వర గారు సార్, వెంకటేశ్వర గారు ఇది సామాజిక వర్గ పరంగా కానీ లేకపోతే మెగా అభిమానులు కానీ దీన్ని ట్రోల్ చేసి ఏమైనా డిమాండ్లు చేస్తున్నారా లేదా మార్కెట్లోని? ఓపెన్గా చెప్పండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఎందుకంటే దీపక్ రెడ్డి గారు అది లేదు అంటున్నారు. అది నేను చూసి చాలా పోస్టులు ఉన్నాయి. అంటే కావాలని నిజంగా వైసీపీ వాళ్ళు వెనక నుంచి చేయిస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారా? వర్మ గారు, మీకు అలానే పెద్దలు గఫూర్ గారికి, దీపక్ రెడ్డి గారికి, జూపూడి గారికి శుభ సాయంత్రం, నమస్కారం. ఒకటి కాసేపు ఏంటంటే చర్చ పెట్టారు కాబట్టి, అందరూ పెద్దలా ఉన్నారు కాబట్టి, ఇది పార్టీల కంటే కూడా మనం ఒక సభా సాంప్రదాయం,
అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యంలో అదే కదా దేవుడు గుడి అనుకుంటాం కదా మనం. దాదాపుగా నేను తీసేస్తే ఆ ముగ్గురు కూడా అక్కడ ఉన్నటువంటి గఫూర్ గారు కానీ, దీపక్ రెడ్డి గారు కానీ, జూపూడి గారు కానీ సభలో మాట్లాడిన వాళ్ళే, సభ అనుభవం ఉన్నటువంటి వాళ్ళే. ఎక్కడుంది ప్రజాస్వామ్యం మంది? ఎటుపోతుంది రాజ్యాంగం? ఎందుకంటే ఇప్పుడు నాకు దీపక్ రెడ్డి గారికి ఏమైపోయిందంటే పార్టీ పరంగా ఇబ్బంది అయిపోయింది. పార్టీ పరంగా ఇద్దరు వాస్తవం చెప్తున్నాను, మీరు టూ ఫ్రాంక్ అన్నారు కాబట్టి టూ ఫ్రాంక్ అని చెప్తున్నాను. దీపక్ రెడ్డి గారు కన్నా కానీ ఇప్పుడు ఇది మాట్లాడటానికి ఎటు నుంచి ఎటు మాట్లాడాలంటే మా ఇద్దరు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది మాకు అక్కడ. ఎందుకంటే ఇన్వైట్ చేశారండి వర్మ గారు ఈరోజు. ఏమన్నా చెప్తాం, ఇప్పుడు అందరూ చెప్పలేరు, మనం మాట్లాడదాం. ఇప్పుడు తప్పు తప్పే, ఒప్పు ఒప్పే ఎప్పుడైనా కానీ దాన్ని దాచుకునేటటువంటి మనస్తత్వం నాకు తెలిసి నా దగ్గర లేదు, మీ దగ్గర కూడా లేదు. అందుకని పిలుచుంటారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక మార్పు కోరుకుంటున్నాం మనం రాజకీయాల్లో, ఒక మార్పు రావాలని కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాలు అది శాసనసభ కాదు, అదే గౌరవ సభ కాదు, వేరే సభ అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఇవాళ మనకు ఆ బాధ్యత ఉంది కదా, దాన్ని సచ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కదా. కానీ ఎటుపోతున్నాం? సభ ఏం జరుగుతుంది? సమయము సందర్భం అని పెద్దలు అంటుంటారు. సమయము సందర్భం కూడా ఉండాలి కదా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ గారు మంచోడా కాదా అనేది తీసి పక్కన పెడతాం కాసేపు. ఆవేశంగా మాట్లాడడం కూడా మాట్లాడాలంటే అసలు నిన్న జరుగుతున్నది ఏంటి సభలో అంటే, సభకు పోయేటటువంటి వ్యక్తులు అసలు అవగాహన ఉండాలన్నా అవసరం లేదా? అదేమి చిల్లర కొట్టు కాదు కదా, రోడ్డు మీద పంచాయతీలో లేదంటే రచ్చబండ పంచాయతీలో కాదు కదా. దానికి దీనికి సంబంధం ఏముంది? ఇంకా దానికి ఇక్కడ ఇట్లా మాట్లాడుకున్నా అక్కడ మాట్లాడుకోకూడదు కదా. సరే, అక్కడ ఏదో స్వల్పకాలిక చర్చ దేని మీద పెట్టారు. పెట్టినప్పుడు ఆ మాట్లాడేటటువంటి కామినేని శ్రీనివాసరావు గారు ఉదాహరణ చెప్పడానికి చిరంజీవి గారే కావాలా? మరి ఆయన ఏ ఉద్దేశంతో ఉదాహరణకు చెప్పాలనుకున్నాడో, చిరంజీవి గారు ఉదాహరణ చెప్పాలనుకున్నాడో సరే చెప్తున్నాడు. ఆయన చెప్తున్నప్పుడు బాలకృష్ణ గారు ఆ రియాక్షన్ చూస్తే ఇందాక గఫూర్ గారు అన్నట్టుగా ఎవరికైనా కానీ ఆయన ఖచ్చితంగా చిరంజీవి గారిని హ్యూమిలేట్ చేసే ఆలోచనతోనే మాట్లాడాడనే భావన ప్రతి ఒక్కరు కలుగుతుంది. అది వాస్తవంగానే మాట్లాడుకుందాం మనం, దాన్ని ఏమి వక్రీకరించాల్సిన పని లేదు. అసలు ఆ సభ్యుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటి, దానికి ఈయన కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఆవశ్యకత లేదు కదా. ఇది నాట్ ఈజ్ ఓన్లీ ఈయన ఎమ్మెల్యేనే, ఇదే మంత్రి గారు కాదు కదా, లేకపోతే శాసనసభాపక్ష నేత కాదు కదా, లేకపోతే ఉంటుంది వ్యవహారాల కమిటీ చైర్మన్ కాదు కదా. ఒక సభ్యుడు ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక సభ్యుడు దాని కౌంటర్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆ కౌంటర్ చేయబట్టే కదా ఇవాళ మేము మాట్లాడాలని ఇబ్బందులు పడే పరిస్థితి. కూటమి ఉన్నటువంటి పొత్తు ధర్మాన్ని పోకూడదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో మంచి జరగాలని చెప్పేసి మేము ఒక మంచి సదుద్దేశంతో వచ్చినప్పుడు ఇవాళ మేము కూడా మా కింద వాళ్ళతో ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అనిపించుకునేది కదా. ఎందుకంటే చిరంజీవి గారు అనే వ్యక్తి ఏమి వేరే కాదు కదా. చిరంజీవి గారు అంటే జనసేన పార్టీతో సంబంధం లేని వ్యక్తి కాదు. జనసేన పార్టీతో అణువణువు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు కూడా. ఆయనకి ఏదైనా అవమానం జరిగిందంటే అది పార్టీలో అవమానం జరిగినట్టే. అట్లా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇటు జనసేన కేడర్ కానీ, చిరంజీవి అభిమానులు కానీ, లేదంటే మీరు అన్నట్టుగా కులపరంగా కానీ ఆయన్ని అత్యధికంగా అభిమానించేటటువంటి కులం చిరంజీవి గారు. అంటే ఎంతగా అభిమానిస్తారంటే తల్లిదండ్రుల తర్వాత ఆయన ఒక ప్లేస్ ఉంటుంది ఆయనకి, ప్రతి ఒక్క కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకి. అంతగా అభిమానించేటటువంటి వ్యక్తిని నిన్న అగౌరవ పరిచారం అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి పరిగట్టుకుని కొన్ని ఛానల్స్ అదే పనిలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి దొరికింది, వాళ్ళకి అడ్వాంటేజ్ దొరికింది కాబట్టి ఇంకా అదే పనిలో ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళ మధ్యాహ్నం దాకా కూడా నేను వస్తా కూడా చూసాను, ఉదయం పెట్టినప్పుడు కూడా అదే రిపీట్ చేస్తున్నారు. అట్లా వస్తున్నప్పుడు ఎవరికైనా కానీ కించిత్ బాధ కలగటం సహజం. ఇంక్లూడింగ్ మీ. నేను ఒక పార్టీకి జిల్లాకి అధ్యక్షుడిగా ఉండి కూడా, నేను కూడా అభిమానిగా ఉండి కూడా, పార్టీ కూడా కూడా నాకు కొంత అనిపిస్తుంది. ఎందుకు అన్నసరిగా జరిగింది నిన్న ఇష్యూ. ఈ ఇష్యూని ఖచ్చితంగా మళ్ళీ మేము అడ్రస్ చేయాల్సి వస్తుంది. మీడియా వాళ్ళని వదిలిపెట్టరు మమ్మల్ని. మళ్ళీ ఏదో మాట్లాడాలి, మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి అనేటటువంటి ఒక వ్యధ నిన్నటి నుంచి మాకు జరుగుతుంది. మాకు అది కలగకూడదు కదా. ఇవాళ మీరు ఇందాక చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగాలేదు కాబట్టి సరిపోయిందని. నిన్న సభలో ఉండుంటే మరి ఎట్లా ఉండేదో. మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా నిన్న నాకేమనిపిస్తుంది అంటే, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉన్న వాళ్ళలో ఎవరు ఇప్పుడు లేచి దాని పాయింట్ అవుట్ చేస్తే నిన్న సమస్యపోయేది. అది నిన్న అది
స్పీకర్ గారు దాన్ని సెటరేట్ చేసేవాళ్ళు, బాలకృష్ణ గారు కూడా దానికి సమాధానం చెప్పేవాళ్ళు, అయిపోయేది. మరి మా వాళ్ళు ఎందుకు కాపుకున్నారో నాకు కూడా కొంచెం అర్థం కావట్లా. మరి ఎందుకు ఆ సమయం ఆ సందర్భం ఎందుకు దాన్ని తీసుకోలేదు? ఎందుకంటే అక్కడ జరుగుతున్న చర్చ అలాంటిదే కదా. ఎమ్మెల్యే టు ఎమ్మెల్యేనే మాట్లాడుతుంది, ఏ మంత్రి గారు సమాధానం చెప్పేది కాదు. అది పైన ఉన్నటువంటి స్పీకర్ అన్నా కట్టెలు చేయాలి దాన్ని. సో మేము కోరుకునేది ఏంటంటే సభ సంప్రదాయం ప్రకారం జరగాలి, సభ తప్పు పట్టకూడదు. ఎందుకంటే గతంలో మనమే అంటున్నాం కదా, గతంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అదే కదా. ఆ 150 నుంచి పోయి 11 కాకపోయింది, మనం 164 వచ్చింది. కారణం కూడా వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా. ఇవాళ వాళ్ళతో మళ్ళీ మనం వాళ్ళతో తిరిగి మనం అనిపించుకున్నటువంటి పరిస్థితి రాకూడదు కదా. కూటమి కొంచెం నాకు బాధ వస్తుంది. వాళ్ళతో మళ్ళీ ఇప్పుడు జూపిడి గారు ఎగబడతారు. ఇప్పుడు కాసేపు అయిన తర్వాత మీరు అందరూ మాట్లాడిన తర్వాత నేను లాస్ట్ లో మాట్లాడతానంటే మమ్మల్ని అందరూ కౌంటర్ అటాక్ చేద్దామని చెప్పి ఆయన కదా. అంటే అవకాశం వచ్చింది ఆయనకి. వాళ్ళ పోయినసారి మమ్మల్ని తిట్టారు, మరి మీరేం మాట్లాడతారని చెప్పడం కోసమే మీరందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడతారని చెప్పేసి అవకాశం తీసుకున్నాడు. అలాంటి అవకాశాలు ఇవ్వటం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పుడు కూడా నేను ఒకటే కోరుకున్నానండి, మేము జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దాం అనే స్లోగన్తో వచ్చినాను. మేము మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు ఏంటి? శాసనసభ సక్రమంగా జరగాలి, గౌరవంగా ఉండాలి, సభ్యులు కూడా ఒక అవగాహనతో అసెంబ్లీకి రావాలి. అంతేగాని ఏదో గెలిచాము, వచ్చాము, కూర్చున్నాము, నిద్రపోయాము, వాళ్ళు ఏదో మాట్లాడుకుని పోవటం కాదు. అంతకాడికి అనవసరం వాళ్ళు అక్కడికి వెళ్ళటం. ఇంత లక్షల మందితో ఓట్లు వేపించుకుని ఒక ప్రాంతానికి ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అడ్రస్ చేయాలి ఖచ్చితంగా. ఆ ప్రాంతం గురించి మాట్లాడాలి. అవేమీ లేకుండా అవగాహన లేకుండా వెళ్తారంటే నిజంగా బాధ వస్తుంది. అలాంటివి మేము కోరుకోవాలి. జనసేన నుంచి కోరుకుంటుంది మేము ఒక మార్పు రావాలి, గౌరవం ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అక్కడి నుంచి చట్టాలు తయారు చేసినటువంటి సభాది, చట్టాలు అమలు అయ్యేటటువంటి చట్టాలు చేసి చట్టాలను అమలు చేసేటటువంటి సభాది. అంటే వాళ్ళకి ఎంత విజ్ఞత ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, అవన్నీ కూడా ఒకసారి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన విషయంలో ఆయన ఏదో అనాలని చెప్పి అన్నాడని నేనైతే భావించట్లేదు. కానీ ఎందుకో ఆయన చిరంజీవి గారిని, కామినేని శ్రీనివాస గారు కొంచెం మరి ఆయన పొగిడాడు అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ మొత్తానికి ఏమైనప్పటికీ కూడా చిరంజీవి గారిని కొంచెం ఒక రకమైనటువంటి భావనతోనే మాట్లాడారు అనేది జనంలో ఉన్నది. అది నేను మా పార్టీ తరఫున నేను కూడా అప్పీల్ చేస్తాను. ఏదేమైనప్పటికీ నేను జరిగింది మంచిదనము చెడుదనము ఏదో జరిగిపోయింది, ఒక ఇన్సిడెంట్, దాన్ని అంతటితో వదిలేద్దాం. మన యొక్క ధ్యేయం, మన నాయకుడి యొక్క ధ్యేయం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి, పొత్తు పెట్టుకున్న కారణం ఏంటి, ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా కానీ ఎందుకోసం పొత్తు పెట్టుకున్నాడు? రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి. గత ప్రభుత్వం ఆ పార్టీ ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని నాశనం చేసింది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేసింది. కనుక మనం మంచిగా వెళ్దామనే ఒక ఆలోచనతో వచ్చినప్పుడు ఆ ఆలోచన సఫలీకృతం అవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను సార్. ఏదేమైనప్పటికీ కూడా నిన్న ఇన్సిడెంట్ నిన్నటితో వదిలేస్తాం. రేపటి నుంచి మామూలుగా వెళ్తాం. మీరు అన్నట్టుగా పోస్టులు పెడతారు, లేదంటే మన సోషల్ మీడియాలో రకరకాలు పెడతారు, రకరకాలు వస్తున్నాయి. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఉన్నమాట వాస్తవమే. కానీ అది మేము అదంతా సీరియస్ గా వెళ్తుంది అనుకోలేదు. కానీ వచ్చినా కానీ దాన్ని కట్టేలు చేయాల్సిన బాధ్యత జనసేన పార్టీగా మా మీద ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే కమ్యూనిటీ పరంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మేము సబ్సిడీ చేస్తాం. బికాజ్ ఆఫ్ మాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రంలో ప్రజలు ముఖ్యం, రాష్ట్రంలో మంచి వాతావరణం ఉండాలి. దీన్ని అడ్డం పెట్టుకుని వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం వేరే వాళ్ళు చేస్తే దాన్ని కూడా ఆపవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా కోరుతున్నాను, నిన్న జరిగిన దాన్ని మేము చూసుకుంటాం. దయచేసి మీరు నెయ్యి పోసి మంటలు పెట్టే విధంగా చేయొద్దని చెప్పేసి జూపుడు గారిని కూడా కోరుకుంటూ మరొకసారి చెప్తున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం జనసేన పార్టీ అనేది రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉంది. ఆ దిశగానే ముందుకెళ్తాం. ఆ దిశగానే మాకు కూడా చిరంజీవి గారు మా పార్టీకి చాలా ఆప్తుడు, అత్యంత క్రియాశీలమైనటువంటి మెంబర్ మా పార్టీలో. కాబట్టి ఆయనకి ఎప్పుడైనా అవమానం జరిగితే ఖచ్చితంగా జనసేన పార్టీ రియాక్ట్ అవుతుంది. ఆయన అవమానం జరిగితే జనసేన పార్టీ జరిగినట్టే ఆ రకంగా మేము వెళ్తాము. అది మేము చూసుకుంటాం. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని దయచేసి మీరు దీన్ని ఏదో రగిల్చే పని చెయ్యొద్దు. మీరు కూడా ప్రజాస్వామ్యంగా రండి, ప్రజాస్వామ్యంగా ఉండండి. తప్పులు జరుగుతాయి, తప్పులు జరపనే ఉండవు. ఆ తప్పులు సరి చేద్దాం, తప్పులు సరి చేసుకుంటూ వెళ్దాం అనే భావన మీలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరే జూపుడు గారు, అందరూ అయిపోయినాయి, మీదే మిగిలింది. మీరట ఏమనకండి, వాళ్ళు ఇష్యూ అట, వాళ్ళు మాట్లాడుకుంటారు. రేపు నుంచి అందరూ మర్చిపోదాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మనం మాట్లాడదాము. మీకు అసలు సంబంధం లేని అంశం అట, మీరు నెయ్యి అది పట్టుకుని రావద్దు. ముందుగా వర్మ గారు, 99 టీవీ ప్రేక్షకులకి మీకు కనపడుతున్నామండి. మాట్లాడండి సార్. ఆ తర్వాత ముందు గఫూర్ అన్నకి చాలా స్పష్టంగా ఉన్నట్టుగా మాట్లాడాడు. ఆ ఇద్దరు మేధావులకి ఒకరేమో అసలు నేను చూడలేదు, దీపక్ రెడ్డి గారు ఎందుకో
తన పరిజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా పక్కన పడేశాడు. ఐఎమ్ సారీ, అసలు చూడలేదు అంటూనే చాలా మాట్లాడాడు. మా పెద్దన్న ఉన్నట్టుగా మాట్లాడదు అంటూనే మన గాదే గారు పేదరాశి పెద్దమ్మ కథలు అని ఉంటాయి కదా మన గతంలో, పేదరాశి పెద్దమ్మ కథలని అవన్నీ చదివాం. ఎందుకు మీరు ఇద్దరు కూడా కూర్చుంచుకుపోయారు ఈరోజు? వై ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ది ఫ్యాక్ట్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ ది అదర్ డే ఇన్ ద అసెంబ్లీ? గఫూర్ అన్న స్పష్టంగా చెప్పాడు కదా, నలుగురు తెలిసినోడే ఉన్నాం ఇక్కడ. వాస్తవాన్ని మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? దిస్ ఈజ్ మై టైం. నేను మీరు ముగ్గురు మాట్లాడింది విన్న తర్వాత నేను మాట్లాడుతున్నాను. వర్మ గారు ఎవరు డిస్టర్బ్ చేయలేదు సార్, మీరు మాట్లాడండి. అదే చెప్తున్నా, ముందుగానే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన నమస్కారం పెడుతున్నారు మీకు. అదే అంటే సరే, దీపక్ రెడ్డి గారు చాలా స్లిమ్తో పాటు స్మార్ట్. ఆయన ఇక్కడ జరిగినటువంటి అంశాన్ని వాళ్ళు రెండు పార్టీలు గొడవ, కూటమి గొడవ, వాళ్ళు ఏమైనా తెలుసుకోనండి సార్. లేకపోతే సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ గొడవ ఏమైనా కానివ్వండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్నటి సందర్భం బాలకృష్ణ గారు అనాల్సిన అవసరం ఏంటి? గఫూర్ అన్న చెప్పినట్టుగా ఇన్ ద చైర్, స్పీకర్ చైర్. ఇప్పుడు వచ్చినండి సీసీ కెమెరాలు. స్పీకర్ చైర్ లో ఉన్నటువంటి వాడు సభ జరుగుతున్న సేపు ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని గమనిస్తూ ఉండాల్సినటువంటి స్పీకర్, అది అక్కడ ఎవరైనా సరే. సీసీ కెమెరాలు నిన్నొచ్చాయి, ఎవరేం మాట్లాడతారు, కౌంటర్ ఎవడేస్తాడు, రికార్డ్ ఏదవుతుంది, రికార్డ్ ఏది కాకూడదు, స్పీకర్ ఆ విధంగా ఉండాలి. కానీ నిన్నటి స్పీకర్ ఎందుకో నాకు తెలిసి చాలా జోవియల్గా ఉండిపోయాడు. జగన్న కదా తిడుతుంది, నేను కూడా జగన్నే కదా తిట్టేది, కానీ నాకు ఇంకోటి దొరికాడు అనుకున్నాడు. కానీ సందర్భం ఏంటో చెప్పనా? పాపం మన తనికెళ్ళ భరణి గారు రాశారు, పాపం నానెందుకో వెనకబడిపోయాడనే ఒక ఆయన స్టోరీ ఒకటి ఉంది. పాపం చిరంజీవి గారిని తిడతా ఉంటే పాపం మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకో వెనకబడిపోయాడండి. ఆయన బాలకృష్ణ గారు చిరంజీవి గారిని వాడు అని అనలేదా? ఏమండి మీరిద్దరు ఒక్కసారి కామినేని గారు ఏం మాట్లాడారో, మన బాలకృష్ణ గారు ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూడండి. దీపక్ రెడ్డి గారు గాదన్నా నువ్వు కూడా ఒకసారి చూడు. జూపడి గారు ఎందుకు ఇంతవరకు వచ్చింది కాబట్టి అది నేనే చూపిస్తున్నాను. ఇద్దరు బయట ప్లే సార్ నన్ను చెప్పినామండి, వాళ్ళు కూడా చూసారు. వాళ్ళు ఏం కన్వెన్స్ చేస్తున్నారండి ఇప్పుడు? దయచేసి ఇక్కడ వదిలేద్దాం, మమ్మల్ని గబ్బు చేయబాకని అంటున్నారు. అసలు మీరు ఎవరిని గబ్బు చేయాలనుకుని మాట్లాడారు బాలకృష్ణ గారు? బాలకృష్ణ గారిని జైల్లో పోకుండా కాపాడింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి, ఇన్క్లూడింగ్ పురంధేశ్వరి మేడం గారు, రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడితే వాడు మెంటలోడు, ఏదో జరిగిపోయింది క్షమించి వదిలేయండి, అవతల ఒక వ్యక్తి చనిపోయినా ఇద్దరి మీద బుల్లెట్లు ఉన్నా రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసుతోటి మెంటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు కదా, వదిలేద్దామని వదిలేశారు. ఏమంటే ఆ మాత్రం కృతజ్ఞత బాలయ్యకి లేదా? ఉండకూడదా? మనుషులమేనా? రాజకీయాలు ఉంటే ఉండొచ్చు. మీ పార్టీ వేరు, మా పార్టీ వేరు. మీరందరూ కూటమిలో ఉన్నారు కదా. చిరంజీవి గారికి గౌరవం లేక మాట్లాడు వాడని మాట్లాడితే అసలు ఎంత సమర్థిస్తున్నారండి గాది గారు? ఎందుకు కప్పెట్టాలని చూస్తున్నారు మీరు? గోడిపెట్టిన కప్పెట్టినట్టు, పెంట కప్పెట్టినట్టు ఎందుకు కప్పెట్టాలనుకుంటున్నారు? ఓపెన్ చేసుకోలేరా మీరు? పాపం పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేకపోతే మాట్లాడలేరా? చిరంజీవి గారు ఎక్కడి నుండి మాట్లాడారు సార్? ఆయన అమెరికాలో ఉండి తన ఒపీనియన్ పంపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గౌరవాన్ని, జరిగినటువంటి సన్నివేశాన్ని చాలా స్పష్టంగా సెల్యూట్ టు చిరంజీవి గారు. పెద్దరికాన్ని అతను నిలబెట్టుకున్నాడు, సాక్ష్యం చెప్పాడు జరిగినటువంటి అంశాన్ని. ఇది మీరిద్దరు ఎందుకు చూడలేకపోతున్నారు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని కంపు చేస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకేం సబ్జెక్ట్ లేక బాలయ్య గారు తెలుసో తెలియకో మాట్లాడితే, ఆయన అటు ఇటు పడుతూ తూలుతూ గీలుతూ మాట్లాడితే మేము దానికి వక్ర భాషలు చెప్తున్నామా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడు ఏ లెవెల్లో మాట్లాడినా మేమెవరో మాట్లాడకూడదా? జరిగిందనే కదా మేము చెప్పింది. జరగందని ఏమైనా చెప్పాము మేము? సాక్ష్యం కదా రికార్డులు, అసెంబ్లీ రికార్డ్స్. ఎందుకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడచ్చో మాట్లాడకూడదు. గఫూర్ అన్న నువ్వు వీలైతే దీన్ని సెర్చ్ చేయి. చంద్రబాబు నాయుడు గారు సభలో ఉన్నారు, బాలయ్య గారి బావమర్తి
ముఖ్యమంత్రి అండి. అంటే ఆయన్ను కూడా లెక్క చేయకుండా చిరంజీవిని తిడతాడు, ముఖ్యమంత్రిని, అదే సినిమా ఫోటోగ్రఫీ మంత్రిని. ఎవడరా మీరు 9వ పేరు పెడతారా? అసలు ఏంటండి, స్పృహలో ఉన్నారా? స్పృహలో ఉండి మాట్లాడారా? నేను అడుగుతున్నాను. లేకపోతే మీ స్వభావమే అంతేనా? గఫూర్ అన్న 2 నిమిషాలు మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడాడు కదా. ఇది సాంప్రదాయం. నేను కూడా కౌన్సిల్లో 8 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. దీపక్ రెడ్డి గారు కౌన్సిల్లో చాలా సీనియర్ నాయకులు, ఆయన కుటుంబం అంతా కూడా పార్లమెంటేరియన్స్. ఎందుకు మీరు సైడ్ లైన్ తీసుకుంటున్నారు? అసలు దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు ఎందుకు వస్తున్నారంటే, మేము ఈ టీవీలో ఎందుకు కలుస్తున్నామంటే, నేను వర్మ గారికి చెప్పాను, కరెక్ట్గా మాట్లాడే వాళ్ళతోటే నేను మాట్లాడతానని చెప్పాను. ఎస్, దిస్ ఇస్ ద టీమ్ వేర్ ఐ కాన్ రియల్లీ, ఒకవేళ మా పార్టీలో ఏమైనా తప్పున్నా తప్పు సరిదిద్దుకుంటామండి. మీ పార్టీలో తప్పు జరగలేదని మీరు దాన్ని మసిపుస్తున్నారు. బాలయ్య గారు మాట్లాడింది మా మీద వదిలేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు బోల్డ్ మంది మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఆగలేదు కదా. ముఖ్యమంత్రి జీవితకాలం మాకు ఉండాలని మేము కూడా కోరుకోలేదు. ఈరోజు మీకుందా? వర్మ గారు వింటున్నారా? మాట్లాడండి సార్. మీరు 70mm లో గఫూర్ అన్న చూపిస్తున్నారు, మాకు కనపట్ల, మా ఫోటో మాకు కనపట్ల, అందుకే డౌట్ వచ్చింది మీరు ఎవరు. ఇక్కడ బాలయ్య గారు, నేను డ్యూ రెస్పెక్ట్ అండి, చట్టసభలో ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. చట్టసభల్లో ఎలా హుందాతనం ఉండాలి ఎక్కడైనా ఉందండి? బాడీ లాంగ్వేజ్ మీరు చూసారా? ఆయన చేతిలో ఒక రూల్ బుక్ ఏమైనా ఉందా? ఆయన చేతిలో ఒక పేపర్ ఏమైనా ఉందా? ఏమండి, సినిమా షూటింగ్ అనుకున్నారా? ఎవడో కథ రాస్తే, ఎవడో పాట రాస్తే, ఎవడో పాట పాడితే, ఎవడో మ్యూజిక్ వాయిస్తే, లేకపోతే ఎవడో జిందా డబ్బులు పెడితే హీరోలు అయిపోవటానికి ఏంటండి ఇది? హీరోలు అయిన తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు? చట్టసభల్లోకి వచ్చారు. చట్టసభల్లో ఉండే వ్యక్తులు పోరాట యోధులు ఉంటారు. గఫూర్ లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, ప్రజల తరఫున ప్రజలకి బాధ్యత వహించి రిప్రజెంటేటివ్స్ గా మాత్రమే అక్కడికి వస్తాం. సమాజంలో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని డిబేట్ చేయడం కోసం, డిస్కస్ చేయడం కోసం, బిల్లులు చేయడం కోసం దేనికి వచ్చారండి? ఏం మాట్లాడారు? బాలయ్య గారు ఏం మాట్లాడారు? పద్మ విభూషణ్ అతను క్షమాపణ చెప్పానండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన నా కుటుంబాన్ని, నన్ను కాపాడిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆయన కొడుకుని నేను అనవసరంగా సైకో అన్నాను, నాకు మెంటల్ సర్టిఫికేట్ ఉంది, ఆయనకి లేదు, నేను సైకోని మాట్లాడి తప్పని చెప్పానండి. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మనుషులు చిరంజీవి గారిని తండ్రి లాంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, తండ్రి తర్వాత తండ్రి మా అన్న అన్నాడు. మీ తండ్రినండి తిట్టింది వాడు వీడని. మీ తండ్రి గారే అమెరికా నుంచి ఒక లెటర్ రాశాడు, ఇదిగో ఈ విధంగా జరిగిందని. ఆ లెటర్ పవన్ కళ్యాణ్ గారు చదువుకోలేదా? కూటమి మాత్రం మీకు ముఖ్యమా? కూటమిలో మీ అన్ననన్నా, మీ కుటుంబాలన్నా, మీ అవసరాల కోసం ఉండిపోండి, మాకే అబ్జెక్షన్ లేదు. మేము మిమ్మల్ని తిరగమడమని, మీ కూటమి కూలిపోవాలని, మీరు అర్జెంటుగా దిగిపోవాలని మేము కోరుకోవట్లేదు సార్. అది మా నైజం కూడా కాదు. ప్రజలు ఎన్నుకున్నారు, ఎంతకాలం ఉంటారో అంతకాలం ఉండండి. బట్ తింగర వేసాలు ఎందుకు ఇస్తున్నారు? సభ ఇది, సభ మర్యాదలు పాటించినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు వరకు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ బాధపడుతున్నాడు. మా గాదన్న ఏం అనాలో ఏం అనకూడదో, మేము రాష్ట్రం కోసం వస్తే ఇలాంటి కొత్తగా తీసుకొచ్చి పెట్టారని మదన పడుతూ ఉన్నాడు ఆయన. ఆ మదన పడేది ఏదో ఓపెన్ కండి. అసలు ఏముంది అక్కడ? ఎందుకయ్యా బాలయ్య, ఎందుకు చెప్పలేను క్షమాపణ అడగలేవా? నేను అడుగుతున్నా. ఈరోజు పద్మ విభూషణ్ వచ్చారు ఆయన నటనకి. ఆ పద్మ విభూషణ్ సర్టిఫికేట్ కి అర్హుడు అతను. వెన్ ది మైండ్ ఈజ్ అబ్సెంట్, యు ఆర్ unable to express properly, you are unfit to enter into the democratic institution. అసెంబ్లీలోకి ఎంటర్ అవడానికి అనర్హులు అవుతారు. పద్మ విభూషణ్ ని వెనక్కి తీసుకోమనండి. ఆయన్ని ఎందుకు వచ్చింది? అది నటన కోసం వచ్చింది. నటించాల్సింది ఎక్కడ? సినిమాల్లో ఎవడో రాసిన కథలకి. కానీ అసెంబ్లీలో నటించడానికి వీలు కాదు. ఒక్కసారి కావాలంటే నేనేం మాట్లాడానో వర్మ గారు, దానికన్నా బాలయ్య గారు ఏం మాట్లాడారు పాపం దీపక్ రెడ్డి గారు చూస్తారు. ఇప్పుడు నిన్న పొద్దునంతా చూడలేదంట, బిజీగా ఉన్నాడంట. మీరు నేను ఆయన ఇరికించడానికి పిలిపించావంట. మేము ఇరికిస్తే నువ్వు ఇరుక్కుంటావా? ఏనా? నువ్వు మా ఆంధ్రపురంలో దూరిపోతావు. నువ్వేం తక్కువైనడు ఏంటి?
మా అందరికన్నా తెలివైనోడివి, నువ్వు పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చావు, మేమంతా జడ్పీ స్కూల్ నుంచి వచ్చాను. కపూర్ అన్నా నేను కాదన్నా, ఏదో తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళవి. ఇక్కడ నటించొద్దు. నేను ఎందుకంటే మీ మీద ఉన్నట్టు గౌరవంతో నేను కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడదు. ఇక్కడ నటించబాకండి, ఇక్కడ డైవర్ట్ చేయబాకండి మీరిద్దరు కూడా. అందుకే మేధావులన్నా, యూఆర్ రియల్ హీరోస్, యూఆర్ పీపుల్స్ లీడర్స్ మీరు అందరూ కూడా. ఈ రోజు వర్మ గారు నేను చెప్తున్నాను, ఇక్కడతోటి కాదన్నట్టుగా ఆపేద్దాం. మాకేమీ తొత్తర కాదండి, మాకేమీ దీని నుంచి ఏదో రాజకీయ లబ్ధి మేము అసలు రాజకీయ లబ్ధి పొందేదేంటి? సభ మీది నడిపించాల్సింది మీరు. చట్టసభల్లో సిస్టమేటిక్ గా మాట్లాడేటువంటి అవసరాన్ని మీ మెంబర్స్ కి మీరు ట్రైనింగ్ ఇచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు ట్రైనింగ్ ఇవ్వడంలో దిట్ట కదా, బామర్తికి ట్రైనింగ్ ఇవ్వలేడా? జరిగింది ఏంటంటే ఎవరి మధ్య జరిగింది. బాలయ్య గారు చిరంజీవి గారిని తిడతారు, బాలయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న బాగా ముఖ్యమంత్రిగా ఉన్నాడని లెక్క లేకుండా సభలో ఆయన ఏం మాట్లాడు, ఆయనకు ఒకవేళ ఆయన మంత్రి పదవి ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు తోటి ప్రత్యేకంగా మాట్లాడుకోమన్నట్టు. సార్, డిప్యూటీ సీఎం చిరంజీవి గారి కుటుంబానికి ఇచ్చావు, నాకు ఇవ్వలేదు, లేకపోతే మంత్రి పదవి నాకు ఇవ్వలేదు, నేను 3 సార్లు ఎమ్మెల్యేని, ఏంటయా అని అడుక్కో. మీకు మీ కుటుంబంలో గొడవలు తీసుకొచ్చి నువ్వు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పెడతావు? అసలు ఎవరు నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, సైకో అంటానికి ఎవడయ్యా మీరు? ఏంటి మీ కండిషన్స్? ఏం మీరు ఏం చూసుకొని మాట్లాడుతున్నారు? ఈ రాష్ట్రంలో ఎవరికి అభిమానం లేరా? మీ ఒక్కరికే ఉంటారా? ఎందుకు అసలు సైకో అనేది తమాషా అయిపోయిందా ప్రతి ఒక్కడికి? వాళ్ళ అభిమానులు దెబ్బతినరా? వాళ్ళ మనోభావాలు వాళ్ళ కుటుంబాలు లేవా? నేను అడుగుతున్నా సార్ మీ ద్వారా వర్మ గారు, నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఒకళ్ళేమో నిన్నటిదాకా బహిరంగ సభలో బూతులు తిడతారు, వాళ్ళు స్పీకర్లు అవుతారు, ఇంకోళ్ళేమో రచ్చబండ కార్యక్రమం పెడతారు, వాళ్ళు డిప్యూటీ స్పీకర్లు అవుతారు. మాట్లాడే వాళ్ళు లెక్క లేకుండా, వ్యక్తిని గౌరవించకుండా, సభను గౌరవించకుండా చట్టసభల్లోకి వచ్చేసి ఎవరు మీరు పూజ చేయదలుచుకున్నారు? రాష్ట్రంలో వేరే మీకు మళ్ళీ మాట్లాడుతుంది, టైం తక్కువ ఉంది. దీపక్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. నేను ఇప్పుడు దాకా ఒక సింగిల్ మాట కూడా మాట్లాడలేదండి, జూపుడు గారిని డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే వారు మంచి ఆరేటర్. వారేమనుకుంటున్నారంటే ఇప్పుడు 6 balls లో 6 sixes కొట్టామని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఈ బాల్లో అవుట్ కాబోతున్నారు అని చెప్పి ముందే చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి వినండి జూపుడు గారు దయచేసి. జూపుడు గారు ఎంత తెలివిగలంటే, మేము ముగ్గురం మాట్లాడే నాకు టైం తర్వాత ఇవ్వండి అని చెప్పి అడిగినారు. వారికి మీరు ఇంతకు ముందు మైక్ ఇచ్చిన. ఎందుకు అని అంటే వాళ్ళ ప్లాన్ ఎక్స్పోజ్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి ఆలోచించుకొని కొన్ని మెసేజెస్ తెప్పించుకొని తర్వాత మాట్లాడదామని చెప్పి టైం తీసుకున్నారు. సరే, అదే విధంగా మీరు జనరస్ గా వారికి టైం ఇచ్చినారు, దట్ ఈస్ ఓకే. కానీ ఇక్కడ ఒక 2-3 ఇష్యూస్ నేను ముఖ్యమైన అంశాలు నేను లేవనెత్తాలని అనుకుంటున్నాను. నేను మళ్ళా చెప్తా ఉన్నాను, మీరు రమ్మంటే మేము ఇక్కడికి వచ్చినాము, దిగి రాండి కిందకి, మీరు రాకపోతే ఎట్టా అని చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉండే వారిని నిలదీసినట్టు అనే విధంగా వచ్చింది అని అంటే అది ఇద్దరికి డెలికేటే కదా. అప్పటి ముఖ్యమంత్రికి కూడా అంటే గౌరవం తగ్గినట్టు, అదే చిరంజీవి గారికి కూడా మళ్ళీ నెగిటివ్ గా ఉంటది కదండి. సో ఎందుకు దీన్ని ఈ విధంగా చూడలేకపోతా ఉండారో, ఆ తప్పుని సరిదిద్దినారు అనే విధంగా చూడాలా అనేది నేను దాన్ని కోరుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక రోజు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మా చిన్నతనం మిత్రుడు, హెచ్పిఎస్ మిత్రుడు, ఒక పిల్లోడు, ఒక డిఎస్పి కొడుకు ఎట్టంటే అట్లా మాట్లాడతాడు. చిన్నప్పటి నుంచి అదే ఆయనకి దీపక్ గారు ఉండాడా అంటే వచ్చినాడు. నాకు గన్మెన్ ఆపినాడు, ఏం ఇట్లా మాట్లాడుతూ ఉండాడు అని చెప్పి. దీపక్ గారితో మాట్లాడాలి, నేను లోపల పోవాలా అంటే రఫ్ గా వచ్చినాడు. అంటే ఆయన మాట విధానం, నా గన్మెన్ వీళ్ళందరూ ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు ఆపితే నేను చెప్పినా లేదు వదిలిపెట్టు, మేము చిన్నప్పుడు మిత్రులమే, అట్నే మేము మాట్లాడుకునే వాళ్ళం చిన్నప్పుడు అని. అదే విధంగా ఇండస్ట్రీలో ఒక అనుబంధం ఉంది ఒక్కొక్కరు యాక్టర్ల మధ్యలో, ఆ వాడు వీడు అని చెప్పి క్యాజువల్ గా అనుకునే దాన్ని ఈ రోజు దాంతో ఇన్ని రాజకీయ అర్థాలు తీసుకొని శకుని పాత్ర పెట్టుకొని ఒక డిఫరెన్సెస్ తేవాలా అనే ఉద్దేశం ఉంది అని చెప్పి నేను తెలుపుతున్నాను. ఎందుకు అని అంటే ఫస్ట్ అలిగేషన్ ఏంది వైసీపీ వాళ్ళది, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు అని చెప్పి. అది ఇమ్మీడియట్ గా ఏమని వస్తా ఉంది దాని తర్వాత, చిరంజీవి గారిని అవమానపరిచినారు అని. అంటే రెండు మీరు మాటలు చూస్తే అసలు కారణం ఏంది, ఇక్కడ రాజకీయ ఉద్దేశమే.
అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, అది చిరంజీవి గారిని తీసుకొని వచ్చి వారిని అవమానపరిచినారు అని చెప్పి వాళ్ళ సొల్యూషన్ ఏంటి దీపక్ రెడ్డి గారు? దీపక్ రెడ్డి ఇది నెవర్ ఎండ్ టాపిక్, దీనికి సొల్యూషన్ ఏంటి? నేను వస్తాను సరే, ఒక 2 మాటలు నేను చెప్తాను. నేను వైఎస్ఆర్ పార్టీ లీడర్లందరినీ నేను కోరుకునేది ఏంది అని అంటే, సైకో గాడు అనే ఒక మాట అనిన దానికి ఈ రోజు పొద్దున్న లేసి సాయంత్రం దాకా ఆ సైకో టైటిల్ జగన్మోహన్ రెడ్డికి పేటెంట్ ఉంది అనే విధంగా మాట్లాడతాము. మీరందరూ చేసేది కరెక్టా? ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పి వైసీపీ వాళ్ళని అడుగుతూ ఉన్నాను. పాదయాత్రలో నేను లోకేష్ గారితో పాటు ఉండేనండి. ఎక్కడ మీటింగ్ జరిగిపోయినా కానీ మీటింగ్ అయిపోగానే ఒక పాట వేసేవాళ్ళు, సైకో పోవాలి సైకిల్ రావాలి అని. దాన్ని ఎవరు పేరు చెప్పలా, కానీ ప్రజలందరూ ఆ మీటింగ్ లో ఉండేవాళ్ళు పూనకం వచ్చినట్టు ఊగిపోయేవాళ్ళు. ఆ జెండాలు ఊపుతా, ఆ కండువాలు ఊపుతా. అంటే ప్రజల్లో ఒక అభిప్రాయం వచ్చిందండి. ఎందుకు వచ్చింది ఆ అభిప్రాయం అనేది నాకు తెలీదు. అది ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను ఈ రోజు సోషల్ మీడియా చూసినానండి, ఏమి కామెంట్స్ పెట్టినారు అని చెప్పి. దాంతో ఏమని కామెంట్స్ ఉన్నాయి తెలుసా? తండ్రి చనిపోయినప్పుడు శవం అక్కడ పెట్టుకొని సంతకాలు పెట్టించుకున్నాడు, నేను సీఎం కావాలని చెప్పి. ఇది సైకోతనం కాదా అని చెప్పి ఎవరో ఒకరు పెట్టుండరు. మరొకరు తల్లిని చెల్లిని ఇంటి బయటికి గెట్టేయటము ఇది సైకోతనం కాదా అని చెప్పి ఒకరు పెట్టినారు. మరొకరు సొంత చిన్నాయిని గొడ్డలతో చంపేయటము ఇది సైకోతనం కాదా అని ఒకరు పెట్టినారు. నేనేమంటలేదు, దయచేసి కాదు, నేను దాని లోపలికి రాదలుచుకోలేదు. ప్రజలు ఆ అభిప్రాయంలో ఉండరు. సరే, సో ఇది సమస్య ఒకటైతే, ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలా అని చెప్పి ఇదేదో అన్నారు చిరంజీవి గారిని. సరే ఓకే కాదు సార్, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు ఇంత కాదండి, ఇంత డిస్కషన్ అవుతున్నది కాదు సార్. దీపక్ రెడ్డి ఖచ్చితంగా నేను తెలుపుకుంటున్నానండి. ఓకే, ఇక్కడ ఒక పాయింట్, ఇంత జరుగుతుంది ఏముంది, ఒక్క మాట నేను ఆ రకంగా అనలేదు, నాది ఆ ఉద్దేశం కాదు అని చెప్తే ఏంటి, ఏమైనా కొంపలు మునిగిపోతాయా? లేని దానికి చెప్పాలనా అండి? సో ఆయన చెప్పరు. సరే ఓకే ఫైన్. గఫూర్ గారు లేని దాన్ని చెప్పాలనా? గఫూర్ గారు పడిపోయిందా వికెట్? నేను వికెట్ పడిపోయిందా? దీంట్లో ఈ వివాదము ఏదో రాజకీయ పార్టీల మధ్య వివాదంగా మారాలని నేనేం కోరుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మాట్లాడిన తర్వాత దాని అర్థం ఎక్కడికి పోతుందని. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి బాలకృష్ణ గారు అక్కినేని బుక్కినేని అని ఒకసారి అన్నారు. దాని మీద పెద్ద దుమారం లేసింది. నాగార్జున రియాక్ట్ కావడం అంటే ఆవేశంలో మనం చేసేటువంటి మాటలు అవి ఎంతవరకు పోతాయి అనేటువంటిది దయచేసి ఆలోచించుకొని మాట్లాడాలి. నంబర్ 1. బయట మాట్లాడడం వేరు, అసెంబ్లీలో మాట్లాడడం వేరు. అసెంబ్లీలో మాట్లాడడం అనేటువంటిది మనం చెప్పే ప్రతి మాట రికార్డ్ అవుతుంది, దాన్ని వాపసు తీసుకోలేము అనేటువంటి స్పృహతో మాట్లాడాలి. అక్కడ సైకో గాడు అనలేదు, సైకో గారిని కలవడానికి అనేటువంటి ఆ సందర్భం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని తెలుగుదేశం అనుకోవచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ పాయింట్ ఏమిటి, అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో గాడు అనేటువంటి ఆ సంభాషణ అది ఏ విలువల్ని కాపాడగలిగినట్టయితుంది? రెండవది చిరంజీవి గారిని గాడు, ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ మధ్య లేదా బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య ఏమి యుద్ధం జరుగుతుంది నాకు సంబంధం లేదు. కానీ ఇది ఒక వివాదంగా రాసుకుంటున్నప్పుడు, అది ట్విస్ట్ టర్న్స్ తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు గారే దీన్ని డిఫ్యూజ్ చేయాలి. ఎందుకంటే ఆయన కూడా భయపడతాడు బాలకృష్ణ అంటే, అయినా తప్పదు. ఎందుకంటే కూటమికి ఆయన నాయకుడిగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పైకి మాట్లాడకపోయినా మనసు మాత్రం చాలా గాయపడి ఉంటుంది. అందుకోసం దాన్ని డిఫ్యూజ్ చేసి ఇది జరిగింది పొరపాటునో లేకుంటే మాటలు దొరికాయనో అదే పద్ధతిలో చెప్పించి అసెంబ్లీ రికార్డ్స్ నుంచి ఆ పదాన్ని తొలగిస్తే అది పరిష్కారం అవుతుంది. అట్లా కాకుండా ఇది వదిలిపెడతారనుకోండి, ఈ రోజుకి వదిలిపెట్టవచ్చు, ఇది క్రమంగా బీజం పడుతుంది. ఈ రకమైనటువంటి ఇది బీజం పడుతుంది, నష్టం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యం. నేను చెప్పేది ఏమిటంటే సార్, అధికార పక్షం ప్రతిపక్షం ఎవరో వైరి పక్షాలా, ఒకరికొకరు శత్రువులా, అందరు కలిసి ప్రజలకు సేవ చేయాలా? మీరు ప్రజా సమస్యల మీద కొట్లాడండి, ప్రజా సమస్యలు ఇంకా మంచిగా చేయండి, దాని మీద కొట్లాడితే మహిళ వస్తుంది. కానీ అట్లా కాకుండా ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి పద్ధతిలో మాట్లాడుకోవడం మంచిది కాదు. ఈ గుణపాఠం నేర్చుకొని బాలకృష్ణ గారు నేర్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు
సరిచేయాలని నా అభిప్రాయం. ఓకే గాదే గారు, సింపుల్గా చాలాసేపు డిస్కస్ చేసాం కాబట్టి మీ అభిప్రాయం సింపుల్గా చెప్పి ఏంటండి ముక్కల్లో? నేను ఇందాక చెప్పాను కదా అభిప్రాయం అంతా అట్లా ఉండాలనేది ఒకటి. చూపుడు గారు అన్నట్టుగా మేమే స్కిప్ అవ్వాల్సిన అవసరం లేదన్న, ఎప్పుడు కూడా కాదంటే స్కిప్ కాడు. నేను మాట్లాడిన దాన్ని మీరు అర్థం చేసుకోండి. నేను కూడా చెప్పాను చట్టసభలు ఏ రకంగా నడవాలి, ఆ రకంగా నడవట్లేదని భావన ఉంది. నిన్న నడవలేదని నేను చెప్తున్నాను. నిన్న ఆయనేమి మమ్మల్ని ఏదో అన్నాడని కాదు, అనేదానికంటే కూడా అక్కడ నియమాలని పాటించు వెళితే ఈ గొడవ ఉండదు. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారిని అగౌరవపరచటము అనేది ఎవరు ఒప్పుకోం. దాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను కదా నేను. అదే ఆయన్ని కనుక ఎవరన్నా అగౌరవపరచాలని అనుకుంటే అది ఎంత దూరం వెళ్తుంది అనేది ఈ రాష్ట్రంలో తెలుసు ప్రతి ఒక్కరికి. సో ఏమైనా కానీ నిన్న జరిగినది ఆ ఇన్సిడెంట్ కరెక్ట్ కాదని నేను ముందే చెప్పాను కూడా. కానీ మీరు మేమేదో దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మేము కోరుకున్నది ఏంటంటే ఒక మంచి వాతావరణం ఉండాలి రాష్ట్రంలో కోరుకుంటున్నాం. ఆ వాతావరణం పోకూడదని కోరుకుంటున్నాం కాబట్టి మేము ఆశీర్వదిస్తూ మాట్లాడుతున్నాం. ఆ వాతావరణం పోగాలి ఉండకూడదు అని అనుకుంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మీకులాగా నిన్న సాయంత్రం అయిపోయింది మాకు. మేము అంత దూరం ఆలోచించట్లేదు. మేము ఆలోచిస్తుంది ఏంటంటే అందరం మనుషులమే, ఎక్కడైనా తప్పులు జరుగుతాయి, సరి చేసుకుని వెళ్ళాలి. రాష్ట్రంలో వాతావరణం బాగుండాలి మేము కోరుకున్నాం. వాతావరణం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా మేము వెళ్తాము. ఏదేమన్నాడు మరొకసారి చెప్తున్నాను, చిరంజీవి గారిని ఏదైనా అన్నా కానీ అది ఖచ్చితంగా జనసేన పార్టీని అన్నట్లే. ఎప్పుడు కూడా దాన్ని మేము కొంత సమయాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి మనసులో ఆపుకున్నా కానీ వచ్చిన రోజున ఎంత క్లియర్ అవుతుంది అనేది ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలుసు. అందుకని మళ్ళా కోరుకుంటున్నాను అందరినీ కూడా, రాజకీయ నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను, రాజకీయం ప్రజల కోసం చేద్దాం. మనం రాజకీయాలు అనేది ప్రజల కోసం, రాష్ట్రం కోసం చేద్దాం. ఇక్కడ వ్యక్తిగతంగా వద్దంటాను నేను. ఎప్పుడు కూడా వ్యక్తిగత వైరమ్యాలు ఉండడం కరెక్ట్ కాదు. రాజకీయ శత్రుత్వం వేరు, పర్సనల్ శత్రుత్వం అవుతుంది. పర్సనల్ శత్రుత్వం అవసరం అది. పర్సనల్ గా శత్రుత్వాలు అది ఎట్లా పోతుందని అందరూ తెలుసు కాబట్టి అది వద్దని మేము కోరుకుంటున్నాం. మంచిగా ప్రవర్తించాలని కోరుకున్నాం. మంచిగా ఉన్నంతకాలం మేము మంచిగా ఉంటాం. సింపుల్ గా స్ట్రైట్ గా. ఇప్పుడు అంటే మాకు గఫూర్ అన్న అక్కడ ఉన్నాడు కాబట్టి నేను కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నాను. మేము మిత్ర వైరుధ్యాన్ని మాత్రమే కోరుకుంటాం కానీ శత్రు వైరుధ్యాన్ని కోరుకోము. పాలకపక్షం ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని కూడా తన వెంట తప్పులు ఏమన్నంటే పాలకపక్షంలో సరిచేసుకోవడానికి వాయిస్ ఆఫ్ ది అపోజిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ ప్రజాసేవ కోసం వచ్చినటువంటి వాళ్ళవి. బాలకృష్ణ గారు ఒకవేళ నిజంగా ఆయన నైజమే అలా ఉంటుంది అని అనుకొని చాలా మంది తేలిగ్గా తీసుకున్నారేమో అభిమానులు. కానీ చట్టసభల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ నైజాలు అలా ఉంటాయని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ ఇన్స్టిట్యూషన్. ఇందాక నేను చెప్తున్నాను, గఫూర్ అని చెప్పింది ఒకసారి రికార్డ్ అయిపోయిన తర్వాత దాని రికార్డు నుంచి తొలగించే అధికారం మళ్ళీ స్పీకర్కే ఉంటుంది. ఎదురు ఇట్ ఈస్ డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్. ఆ స్పీకర్ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండాల్సింది నో నువ్వు మాట్లాడేది రికార్డు లేకపోవట్లేదు అని అంటే అయిపోతుంది. అక్కడ ఆయన అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పాపం మింగలేక కక్కలేకున్నాడు. వాళ్ళు బావని కూడా తిరుగుతున్నాడు ఆయన చిరంజీవితో పాటు. వాళ్ళకి అర్థమైందో లేదో మాకైతే తెలియదు. చేతగాని బావ నాకు ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఈపోతే ఎట్లానే మాట్లాడతాం, లోపల ఇంట్లో మాట్లాడే పట్టించుకోవట్లేదు, చట్టసభల్లో మాట్లాడతాం అన్నట్టుగా మాట్లాడి దట్ ఈస్ అప్ టు దెమ్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో బీటలు టట్టడాయి అని 99 తమిళ పెట్టినట్టుగా మేము పెట్టదలుచుకోలేదు. ఇందాక మా దీపకాన్ని చెప్పినట్టుగా ఆయన వేసే బాల్కి వికెట్ మాది పడిపోతే పడిపోయి ఉండొచ్చు. మేము ఎందుకంటే మేము ఆల్రెడీ వీకర్ సెక్షన్సే కదా, వీకర్ సెక్షన్సే. మాకు మళ్ళీ మా గఫూరాన్ని సపోర్ట్కి వచ్చి మేమందరం నిలబడితేనే మేము దీపక్ రెడ్డి గారిని తట్టుకోగలుగుతాం జనరల్ గా. అయితే ఇక్కడ మాకేమి సునకానందం లేదు. మీరు చేతగాక మాట్లాడుకొని మీరు అందరిని తిడుతూ పోతే పాపం నానెందుకో వెనకబడ్డాడు అనే ఆయన కవితని నేను పాపం పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నని అంటున్నా. ఆయన ఎందుకో వెనకబడ్డాడు, ఎందుకు వెనకబడ్డాడో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్సర్న్ ఇస్ వన్, డోంట్ ట్రై టు అబ్యూస్ అపోజిషన్ లీడర్. నంబర్ 1 రిక్వెస్ట్ ఆల్సో, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. నంబర్ 2 చట్టసభల్లోకి వచ్చేటప్పుడు దయచేసి మీ మెంటల్ కండిషన్స్ ని మీరు బయట ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోండి. ఇక్కడికి వచ్చేటప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటే రండి. మీరు ఒక పూట ఆబ్సెంట్ అయితే చట్టసభల్లో మీకు నష్టమే లేదు. మీరు వచ్చేటప్పుడు చట్టసభలో పోయేటప్పుడు ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ ఎంత ఇంపార్టెంటో ది డిగ్నిటీ ఆఫ్ హౌస్ ఈజ్ ఆల్సో దట్ మచ్ ఇంపార్టెంట్. హౌస్ డిగ్నిటీ ఉంటుంది అనుకుని మీరు తెలుసుకోండి.
నేను ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఉన్నటువంటి బాలకృష్ణ గారికి నేను చెప్పేంత వ్యక్తిని కాదు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలను నడిపింది వాళ్ళు, ఎన్టీఆర్ గారు శాసించింది వాళ్ళు, విప్లవాత్మకంగా తీసుకొచ్చింది వాళ్ళు. ఆయన ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంత ఈజీగా ఇంత చీపుగా ఈ విధంగా చర్చల్లోకి ఈ రోజు వస్తాడని ఆయన బయట ఏమైనా చేసుకోమన్నాడు సార్. ఆయన అభిమానులు కొడతాడా, తిడతాడా, లేకపోతే ఇంకొక విధంగా మాట్లాడుకుంటాడు. చాలా ఉన్నాయి ఆయన మీద, నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. టీవీ డిబేట్ లో బోర్డు మంది మాట్లాడుతున్నారు, అంత అవసరమైన కూడా అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు చిన్నదాన్ని ఏమండి చిన్న తప్పు ఏదో మిస్టేక్ జరిగిపోయింది అని అనలేనటువంటి అహంకార స్వభావాన్ని మీరు ప్రజలు ఎలా చూడాలి? ఎందుకు మీరు లేరిపోయిన దాన్ని మీరు ఎందుకు ఇందాక ఏదో కొనుక్కొచ్చుకున్నాం, నెత్తిన పెట్టుకున్నాం అన్నట్టుగా ఎందుకు అనిపించుకుంటున్నారు? అసలు సమాజం అంటే లెక్క లేదా? సమాజంలో మీకు బాధ్యత లేదా? 1, 2 సార్లు 3 సార్లు గెలిచారు కదా అక్కడి నుంచి. మీరు ఒక్కళ్ళే గెలిచారా? చంద్రబాబు నాయుడు ఆయన లేకుండా, తెలుగుదేశం పార్టీ లేకుండా మీరు ఒక్కళ్ళే గెలిచారా? ఎందుకు మీరు ఇంత సడన్ గా మీరు సార్ మీకు సినిమా ఫీల్డ్ లో 100 ఉంటే మీరు అక్కడ తెలుసుకోండి సార్. మీకు ఇంట్లో మంత్రి పదవులు రాబోతే మీరు ఇళ్లలో తెలుసుకోండి. మీ పగలో ప్రతీకారాలు తీసుకొచ్చి జగన్మోహన్